రాయ్ దివ్య నా కాబోయే భార్యరా. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా, దివ్య నా కాబోయే భార్య. అటువంటిది ఆ దిలీప్ గాడు. చచ్చా రేయ్, ఎంటుంటేనే ఎప్పుడు ఉడక నా రక్తం కూడా ఉడికిపోతుంది. ఎలాగైనా సరే ఆ దిలీప్ గారిని దివ్యకి దూరం చేయాలి. ఎలారా? ఏముంది, మంచి ఆక్రౌడీలు మోపు చేసి దిలీప్ గారికి రౌండ్ ఏం చేస్తాను, లేకపోతే హాస్పిటల్లో జాయిన్ అయిపోతాడు. దాంతో దివ్య రాత్రి పగల వాడు దగ్గర నుండి సేవలు చేస్తుంది. ఇద్దరు క్లోజ్ అయిపోతారు. నిజమేరా? అంత మంచి అవకాశం అడిగేందుకు ఇస్తాం, నీకే ఇస్తాం. నాకా? అవునరా, సేమ్ ఆక్రౌడీ సేమ్ కుమ్ముడు, పర్సన్ చేంజ్. అంటే ఆడి బదులు నేను కుమ్ముతారనమాట. సేమ్ హాస్పిటల్ సేమ్ దివ్య, బెడ్ మీద నువ్వు, సింపతితో లవ్వు. నీ ఏడ్చినట్టుంది. ఆ దెబ్బలతో నేను హాస్పిటల్లో ఉంటే వాడికి ఉద్యోగం ఇప్పించలేనని చెప్పి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. సింపతిగా నన్ను చూడడానికి వస్తారు. ఎటు వచ్చాం కదని బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటారు. ఇటువంటి చెత్త చెత్త ఐడియాలు ఇచ్చావనుకో, ఆ క్రౌడ్ని నీ మీద నేను పురమాయించాల్సి వస్తుంది. ఒరే మంతు, నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చిందిరా. గమ్మని చెప్పి మర్చిపోతాం. ఆ దిలీప్ గారికి ఉద్యోగం ఇప్పించేస్తాను. అర్జెంట్ గా పంచి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని పిల్లలు కానీ నీ చేతికి ఇస్తారా? అది డైలీ నీళ్ళు వద్దిగాని. అంత ఊహించుకోవద్దు. నేను ఉద్యోగం ఇప్పిస్తానంది ఇండియాలో కాదు, దుబాయ్ లో. అయితే మాత్రం అర్థమైందిరా. ఆ దిలీప్ గారు దుబాయ్, నువ్వు దివ్యని పెళ్లి చేసుకుని హనీమూన్ కి ముంబై. సంవత్సరం తిరిగేసరికల్లా నేను బాబాయ్. అయ్యి బాబాయ్. దిలీప్కి బ్రహ్మాండమైన ఉద్యోగం దొరికింది దుబాయ్ లో. నెలకు 30,000 రూపాయలు జీతం, 5 సంవత్సరాల కాంట్రాక్ట్. ఇష్టం ఉంటే కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే మానేయచ్చు. 40 రోజుల్లో వీసాలు పాస్పోర్ట్లు రెడీ అయిపోతాయి. థ్యాంక్స్ అండి. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ మా వెడ్డింగ్ కార్డ్ లా ఉంది. ఏంటి డల్ గా ఉన్నావు? మన ప్లాన్ కానీ తెలిసిపోయిందా? ఏమైంది దిలీప్? నాకు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదు. ఇష్టం లేదా? నీకోసం ఎంతో కష్టపడి రాత్రనక పగలనక ఒకళ్ళ మీద ఒకళ్ళం పడి ప్లాన్ చేసి ఉద్యోగం సంపాదించి ఇప్పుడు వద్దంటావా? అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఇప్పటికే మీ నాన్న నీకోసం సంబంధాలు చూస్తున్నాడు. ఇప్పుడు నేను ఈ ఉద్యోగం పేరుతో దుబాయ్ వెళ్ళిపోయి 5 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే మీ నాన్న చూస్తూ ఊరుకుంటాడా? ఎవడో ఒకడికి ఇచ్చి కట్టబడతాడు. బాగా క్యాచ్ చేయడరా. సూర్య గారు అంత ముందు చూపు లేకుండా నీకు ఈ ఉద్యోగం చూస్ చేశారనుకుంటున్నావా? ఆయన ఏం చెప్పారు? వీసా ఏర్పాట్లు అవి చేయడానికి ఇంకా 40 రోజులు టైం ఉందన్నారుగా. ఇప్పుడు నువ్వు ఉద్యోగస్తుడివి. నన్ను నీకిచ్చి పెళ్లి చేయడానికి మా నాన్నకేం అభ్యంతరం ఉండదు. రేపే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. మిగతా 39 రోజులు హనీమూన్ చేసుకుంటారా? కరెక్ట్. ఆ జ్ఞాపకాలతో 5 సంవత్సరాలు 5 నిమిషాల్లో గడిపేస్తాను. మరి మన పరిస్థితి ఏంట్రా? ఏమో దివ్య, ఇండియా వదిలిపెట్టుకోవాలంటే మనసు ఒప్పడం లేదు. అది కాదు దిలీప్, నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది? ఏంటలా చెప్పేశా? అంటించడానికి అగ్గిపుల్ దొరక్క. అవునరా, దిలీప్ కి ఎంత దేశభక్తి ఉందని తెలిసాక దుబాయ్ పంపడం నా వల్ల కాదు దివ్య. సారీ, నా వల్ల కాదు. మంచి అవకాశం మిస్ చేసావు. పోన్లే దివ్య, ఇది కాకపోతే ఇంకోటి. ఇక్కడే ఏదైనా మంచి ఉద్యోగం చూస్తాను. సారీ సూర్య గారు, మీరిచ్చిన ఆఫర్ వద్దనందుకు ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే. నేను కడుపులో ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. నన్ను కని మా అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి ఎవరూ లేని అనాథలా మిగిలాను. ఇంకా నాకు మిగిలింది ఈ నేల. దీన్ని కూడా నేను వదులుకోలేను. అంతేకాదు, దివ్యం చూడకుండా అంతకాలం నేను ఉండలేను. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. నేను లిస్టు చదువుతాను, ఒక్కొక్కటే తీసి అందులో. అలాగేనండి అయ్యారు. ఈ నెత్తురు బాటలు 2 కొనుక్కుందామండి, ఎందుకన్నా పనికొస్తాయి. అది నెత్తురు కాదురా, జాము. ఒరే, మాట్లాడితే నెత్తురు అంటావు, బాంబులు అంటావు. లైఫ్ లో కనీసం కత్తెట్టుకున్నావురా? తలకు మాసిన కంట్రోల్ 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 అవ్వకపోతే ఏమవుతుంది? నీ మొహం చూస్తుంటే ఎందుకు కోపం రావట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు కదా. రెడ్డి నాయుడు గారు, అన్నా, మేమిద్దరం ప్రేమించుకున్నాం అన్నా. కానీ ఆ వీరవంకర్ రెడ్డి. భయపడకండి, మీ పెళ్లి నేను చేస్తాను. ఒరే వీరవంకర్ రెడ్డి, మర్యాదగా రారా బయటకు. నేనుంచుకునే దాని కూతుర్ని ప్రేమించడానికి ఎంత ధైర్యం నీకు? ఈ పొద్దు నిన్ను ఖండ ఖండాలుగా నరికి చంపకుంటే నా పేరు వీర వంకరెడ్డే కాదు, రరగబ్బున బర్రె. అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకోకు. నేను అరిచానంటే గొంతు బాద్దే. సింహాన్ని నిలబెట్టుకొని ఈ గబ్బున పిల్లలు కలిచారేవరా? జనజీవన స్రవంతిలో కలిసిపోయిన నన్ను రెచ్చగొడుతున్నావు. తల తీసి మొలేస్తా. అన్నా, ఈ ఏరియా మంది కాదు, తగ్గడం మంచిదన్నా. నీకు దమ్ముంటే
చేవుంటే ఈ పబ్లిక్ సెంటర్ లో కాదు మా ఈదిలోకి రా, చూసుకుందాం నీ పెతాపము నా పెతాపము. వస్తాన్రా. సీమ సందుల్లో సీమ పందుల్లాగా కొట్టుకున్నావు. రేయ్, నీ కోసం ఈ ఊళ్ళోనే ఉంటాడా? అయితే ఇంకా చాలా ఈజీ. నువ్వు ఉంటున్న వీధికి వస్తా, నీ ఇంటి ముందు ఇల్లు అద్దెకి తీసుకుంటా. ఆ ఏరియాలో అద్దె ఎక్కువ, అడుక్కునైనా అద్దె కడతా. వీళ్ళిద్దరిని నా ఇంట్లోనే ఉంచుకుంటా. తేల్చుకుందావురా. రాండి పోతాము, రండి. నువ్వేడికి పోతాడావు? రేనా అన్న దగ్గర ఇన్నాళ్ళు సీమలో అన్న లేక నీ దగ్గర ఉన్నాను. ఇప్పుడు రేనా అన్న వచ్చేసాడు, అన్న దగ్గరికే వెళ్తున్నాను. కబ్బురా కొండే. అన్నా, రేనా అన్న, అన్నా ఒక్కసారి తొడగొట్టున్నా. వద్దురా, కొంచెం వీక్ గా ఉంది. అయితే సోడా కొట్టు. తొడగొట్టుకు బతికేవాడివి సోడాలు కొట్టుకుని బతుకుతున్నావు అన్నా. అయితే వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిందే. ఈ పేడ మొహానికి ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంది, నేను చెప్తాను. వద్దురా. నన్ను చెప్పని. ఎవరి పేరు వింటే సీమ ప్రజలు చిరాకు పడతారో, ఎవరి పేరు చెబితే సీమలో శత్రువులు కూడా ఏ టెన్షన్ లేకుండా హాయిగా నిద్రపోతారో, ఎవరిని చూస్తే పసిపిల్లలు పాలు తాగడం మానేసి ఏడుపు మొదలు పెడతారో అతనేనండి, అతనే ఈ రెడ్డి నాయుడు. మేమందరం ముద్దుగా రేనా అన్నా అని పిలుచుకుంటాం. అన్నా, ఎవరు చేశారు ఈ పని? ఇంకెవరమ్మా? మన రెడ్డి నాయుడు అన్న. ఎంతకాలం నుంచి జరుగుతుంది రక్తపాతం? ఈ తుపాకీ కొన్నప్పటి నుంచి. రేయ్, ఎంతో మంది రెడ్లు నాయుళ్ళు ఈ రాయలసీమని రతనాలసీమగా తీర్చిదిద్దారు. నువ్వేంద్రా మళ్ళీ రక్తపాతం మొదలు పెట్టావు? రక్తానికి రక్తం, రక్తకు పిట్ట. పచ్చగా ఉన్న సీమ నీ వల్ల ఎర్రగా రక్తంగా మారడానికి వీల్లేదు. మర్యాదగా ఈ సీమ వదిలేసి బయటికి పో. అమ్మా, పో! రేనా చూడు పొట్టిగున్న రూపు చూడు, చేవలేని చూపు చూడు, దమ్ములేని నడక చూడు, తొంటి చేతిలూపు చూడరా. ఈ సీమకున్న శని నేటితో బదిలిపోయరా. ఏ ఊరిని ఇది పట్టుతుందో ఎవరికెరుకరా. రే, నీ గురించి తెలియక ఏదేదో మాట్లాడాను. పర్వాలేదు రంగారావు గారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇక్కడే ఉండరా. నా ఫ్లాష్ బ్యాక్ తెలిసిన తర్వాత నేను ఇక్కడ పాచి పని చేయలేను. అన్నా, నీ ఫ్లాష్ బ్యాక్ తెలియ ఎంతో గొప్పడు అనుకున్నాం. తెలిసాక ఫ్యాన్స్ అయిపోయాం. మేము కూడా నీతో పాటు వచ్చేస్తాం. నీకోసం గెస్ట్ హౌస్ కూడా రెడీగా ఉంది. అయితే ఓకే. హాయ్ రా సూర్య. హాయ్ మనోహర్, ఏంటి సడన్ గా ఇలా వచ్చావు? కూర్చో. అవును, పగలంతా నిద్రలో ఉంటావు కదా, పొద్దున్న లేచి వచ్చావేంటి? ఎలా ఉందిరా నీ జాబు? ఏం జాబ్ రా బాబు, ఫుడ్కి బయటికి టైం ఉంటలేదు. ఎక్కువగా చదివేస్తే ఇలాంటి జాబులు వస్తాయి, అందుకే మేము చదవాలా. అయినా జాబ్ లో ప్రాబ్లం ఏంట్రా? పైగా అమెరికన్ కొలాబరేషన్ కంపెనీ, శాలరీ కూడా ఎక్కువ ఇస్తారు కదా. ఇస్తారా, కానీ ఏంటి ఉపయోగం? అమెరికాలో వాడికి పగలైతే మనకు రాత్రి. వాడు అక్కడి నుంచి పంపించిన డేటా అంతా నేను ఫీడ్ చేసుకునేసరికి తెల్లారిపోతుందిరా బాబు. నేను ఇంటికి వెళ్ళగానే నిద్ర, మా ఆవిడదేమో డే డ్యూటీ. అంటే మీ ఇద్దరు మాట్లాడుకోవడానికే కుదరట్లేదు అనమాట. అవునరా, నేను రాత్రంతా ఇంటికి రాకుండా ఆఫీస్లోనే ఉండిపోతుంటే మా ఆవిడ పాపం చాలా ఫీల్ అవుతుందిరా. అవును మరి, నువ్వు రాత్రి ఇంటికి రాకపోతే మీ ఆవిడ హ్యాపీ ఫీల్ అవుతుంటే. మంతు, ఇంతకీ ఏమైందిరా? నా వల్ల కావట్లేదురా, నేను ఆ జాబ్కి రిజైన్ చేసేస్తాను. లేకపోతే మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేలా ఉంది. టోటల్ గా ఏంటంటే మీ ఇద్దరికి కలుసుకోవడానికి అసలు టైం దొరకట్లేదు అనమాట. అవును. ఈ జాబ్ నాకు కావాలరా. నీకా? కష్టం రా, దానికి కొద్దో గొప్ప చదువు ఉండాలి. చచ్చా, ఇలాంటి చీప్ జాబ్ నేను ఎందుకు చేస్తానా? మా ఫ్రెండ్ రా, ఒరే ఈ జాబ్ కావాల్సిన క్వాలిఫికేషన్స్ అని అడుకున్నారా. నువ్వు ఎలాగైనా సరే జాబ్ ఆడికి ఇప్పించాలా ప్లీజ్ రా, ప్లీజ్. సర్లే నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి మాట్లాడతాను. మనకు ఆ కంపెనీలో మంచి హోల్డ్ ఉంది. మనం ఒక మాట చెప్పామనుకో పని అయిపోద్ది. మరి ఇంకా కూర్చున్నావా? బయలుదేరు. అదేంట్రా, కనీసం కాఫీ అని ఇప్పించకుండా. నువ్వు జాబ్ ఇప్పిస్తే ఇంకా ముందే ఫోన్ చేస్తాను రా. బయలుదేరు. సర్లేరా, వాళ్ళకి ఫోన్ చేసి నీతో మాట్లాడతానులే. వస్తాను రా. ఓకేరా. నువ్వు వదలరా. నాకు తెలియకుండా నీకెవర్రా ఫ్రెండ్? ఫ్రెండ్ కాదురా, ఎనిమి. ఆ దిలీప్ గారికి ఆడికి జాబ్ ఇప్పించావనుకో ఊళ్ళో ఉండి కూడా దివ్యని కలవలేడు. సో వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ పెరిగిపోద్ది. మగుడు పిల్లల్ని తీసే ఉద్యోగం లవర్స్ నిడతలేదంటావా? ఐడియా బాగానే ఉంది, కానీ ఆ ఉద్యోగం చేయడానికి
దిలీప్ ఇష్టపడతాడా? డెఫినెట్ గా ఇష్టపడతాడు. నాకు ఇష్టం లేదు. ఎందుకని? రాత్రి 10 దాటితే మేల్కొని ఉండలేను. ఆ విషయం నీకు కూడా తెలుసుగా. అలాంటిది రాత్రి అంతా మేల్కొని పనిచేయాలంటే నా వల్ల కాదు. ఇలా వచ్చిన జాబ్ నల్లా కాదనుకుంటే ఎలా దిలీప్? మన పెళ్లి జరగాలా వద్దా? జరగాలి. అయితే ఈ జాబ్ చేయి. నేను చేయలేను దివ్య. ఇదిగో కొండలో అన్నం కొండలో ఉండాలి, పిల్లడు దుడ్లో తయారవ్వాలంటే ఎలాగా? ఒకసారి ఆలోచించు. నిద్ర నీకు ఇబ్బంది అనుకుంటే ఎలా? 2 రోజులు చేస్తే అదే అలవాటు అయిపోతుంది. ఇన్నాళ్ళు లేని అలవాటు కొత్తగా ఎలా వస్తుంది? ఏదైనా కొత్త జాబ్ చూడండి. పోనీ చంద్రబాబు నాయుడు పోస్ట్ ట్రై చేద్దామా? నన్ను చూస్తే అంత వెటకారంగా ఉందా? ఇరిటేటింగ్ ఉంది. అలానే ఉంటుందిలేండి మీకు. మనకి నచ్చిన జాబే రావాలనుకుంటే అక్కడ జాబులేం వేలం పడవేయడం లేదు. నాకు జాబ్ రావాలనుంటే ఎలాగైనా వస్తుంది. నాకెవరి సలహాలు అక్కర్లేదు. ఎంతసేపు నీ సైడే మాట్లాడుతున్నావు గానీ నా గురించి ఆలోచించవా? మా నాన్న డైలీ ఒక పెళ్లి కొడుకుని తీసుకొచ్చి ఇతను నచ్చాడా అతను నచ్చాడా అని అడుగుతుంటే ఏదో ఒక కారణం చెప్పి అవాయిడ్ చేస్తూ వస్తున్నాను. నీకు నచ్చిన జాబ్ ఎప్పుడు దొరుకుతుందో అప్పటిదాకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. ఇంకే మీ నాన్న తెచ్చిన సంబంధం చేసుకుని హాయిగా ఉండు. ఆ మాట నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. నేను చేసుకోగలను. ఆ విషయం చెప్పడానికే వచ్చావా? అవును, ఆ విషయం చెప్పడానికే వచ్చాను. అయితే నా గురించి వెయిట్ చేయక్కర్లేదు. వెళ్ళు. నీ దారి నీది, నా దారి నాది. వీళ్ళిద్దరూ సిరదారి చూసుకోవడం నీ దారి క్లియర్ అయిందిరా. అమ్మా, నేను తప్పు చేసుంటే నన్ను శిక్షించు. దిలీప్ తప్పు చేసుంటే తన్ని క్షమించు. సారీ దిలీప్. లేదు దివ్య, నేనే పొరపాటు చేశాను. ఐఎమ్ సారీ. లేదు దిలీప్, నేను అర్థం చేసుకోకుండా నేనే మొండిగా బిహేవ్ చేశాను. ఐఎమ్ రియల్లీ సారీ. నువ్వు అలా బిహేవ్ చేయడంలో తప్పులేదు. ఎందుకంటే మీ నాన్న రోజు ఏదో ఒక సంబంధం తీసుకురావడం, నువ్వు నా కోసం ఏదో ఒక అబద్ధం చెప్పడం, ఎన్నాళ్ళు ఇలా? అందుకే నువ్వు మీ నాన్న ఎవరిని ఫిక్స్ చేస్తే వాళ్ళని పెళ్లి చేసుకో. దానికి నేనేం ఫీల్ అవును. అది కాదు దివ్య, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంకేం మాట్లాడుకో. ఒక రోజు చూసి 2 రోజులు తిరిగి 3వ రోజున బాయ్ బాయ్ చెప్పే రకం కాదు నేను. నేను నిన్నే ప్రేమించాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. చూడు దిలీప్, నీ మనసులో నాకు ఎటువంటి స్థానం ఉందో నాకు తెలీదు. కానీ నా మనసులో నీకు తప్ప నాకు కూడా స్థానం లేదు. అది గుర్తుంచుకో.